పల్లవి కాలు జారి పడిపోయేసరికి అందరూ వస్తూ ఉంటారు. ఇక అవని కూడా తన చేతిలో కోకోనట్ బాటిల్ పట్టుకొని వస్తూ ఉంటుంది. "ఏమైంది పల్లవి? అసలు ఏమైంది?" అంటే "ఏమో చూడలేదు, పడిపోయాను" అనేది అంటూ ఉంటుంది. ఇక "లేలే" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "అమ్మ, అయ్యా" అనైతే పల్లవి అరుస్తూ ఉంటుంది. అలా "లే పల్లవి" అని చెప్పేసి ఏదో అందరూ షాక్ అవుతూ ఉంటారు. అసలు పల్లవి కాలు జారి ఎలా పడింది అనైతే భయపడుతూ ఉంటారు. ఇక నెమ్మదిగా పల్లవిని లేపి నడిపిస్తూ ఉంటారు. అలా నడిపించి సోఫా దగ్గరైతే కూర్చోపెట్టడానికైతే తీసుకొని వస్తారు. అలా అది చూసి కమలైతే "అసలు ఏం అవ్వలేదు కదా పల్లవికి, ఏమైందో ఏంటో" అనైతే చాలా టెన్షన్ పడుతూ అలా లేపుతూ ఉంటారు. అలా లేపేసి పల్లవినైతే అలా తీసుకొని వెళ్తూ ఉంటారు. పల్లవిని లేచి తీసుకెళ్తూ ఉంటూ సోఫా దగ్గరికైతే కూర్చోబెట్టడానికైతే తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే "ఏం జరిగింది అసలు" అని చెప్పేసి అలా చూస్తూ ఉంటాడు. అలా చూసేసరికి అక్కడ ఆయిల్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆయిల్ చూసి షాక్ అవుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అక్కడ ఆయిల్ ఉంది. ఆ ఆయిల్ వల్లే పల్లవి పడిపోయింది అనైతే చూసి షాక్ అయ్యి అలా ఆ పల్లవి ఉన్న దగ్గరికైతే వెళ్తూ ఉంటాడు. ఇక పల్లవిని కూర్చోబెట్టి అవని వీళ్ళందరితో కూర్చోబెట్టేసి మాట్లాడిస్తూ ఉంటారు. అసలు ఇది ఎలా జరిగింది అని అనుకుంటే రాజేంద్ర ప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు. "ఇంటి బయట ఆయిల్ ఉంది. ఆయిల్ మీద జారి పడిపోయిందేమో" అని అంటూ ఉంటుంది. "అంతకు మించి ఇంకేం లేదు" అని అనేసరికి "అవును మామయ్య, అదే ఉంటుంది. అవును మామయ్య, అదే జరుగుంటుంది. ఆయిల్ మీద అడుగేసి పడిపోయానేమో" అని చెప్పేసి పల్లవి అంటూ ఉంటుంది. "అసలు ఇంటి బయట ఆయిల్ ఎవరేసుంటారు? అసలు అక్కడికి ఆయిల్ ఎలా ఎళ్ళింది" అని వాళ్ళ అత్తయ్య వాళ్ళైతే ఆలోచిస్తూ ఉంటారు.